నా ఎందు నుంచి నా నామాన్ని మీరు ఏదడిగినా అది మీకు నేను చేస్తానని ప్రార్థించండి. అడగండి, చేస్తాను. మాట అడగండి. ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినది అది ఆయన దయచేయాలి. ఆమె కూర్చుంటాం. అందరూ నిశ్శబ్దంగా ఉంటాం. మన సంఘ విశ్వాసులు శ్రీనివాస్ గారు నవంబర్ 7వ తేదీ వివాహం కాగా జరిగింది. ఆ రోజు ముందు రోజే నేను ఖాళీ కుర్చీలు చూపించండి, ఇంకా 10 పైన 20 కుర్చీలు ఉన్నాయి. ఆ రోజు 6వ తారీఖు రాత్రి పెట్టుకున్నప్పుడు ఈ ప్రభు పల్ల నేను పెట్టుకుంటానండి జనవరిలో ఉన్నాడు ఆయన. సరేనండి అనుకున్నాం. ఈ లోపల ఎన్నో కార్యాలు జరిగాయి. అద్భుతమైన వివాహం జరిగింది. వారందరూ వచ్చారు. ఈరోజు ఆయన ప్రభు వల్ల స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు మనం సమయాభావాన్ని బట్టి ఇంజనీర్ గారు, రాజేష్ గారు, ఇస్రాయేల్ గారు పంచుకుంటాం. అన్నీ తగిన సమయంలోనే పూర్తవుతాయి. నాకు చాలా ఇష్టమైన మాట ఒకటి ఎప్పుడు చెప్తూ ఉంటాను. అమూల్యమైన 5 మాటలు చాలు అని పౌలు చెప్పాడు. చాలా క్లుప్తంగా నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఈరోజు మనం సమయాన్ని సర్దుకుని సమయం లోపలే ముగించుకుంటాం. ఆయన సాక్ష్యం కరెక్ట్గా గంట పడుతుందేమో, ఇంకా ఎక్కువ పడుతుంది. అయితే మనం ఇదివరకు 2-3 సార్లు పంచుకున్నాం. కొద్దిసేపే చెప్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా, ఓపికగా, ప్రేమతో వినవలసిందిగా కోరుతున్నాను. రండి. నుంచుని చెప్తారా, చేయరేయమంటారా? చెప్తారా? దేవుడు నడిపించినట్టు చెప్పండి, పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మా వాళ్ళకే సాయంత్రం 7 దాకా పని ఏమీ లేదు, కూర్చుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, ఇక్కడికి కూడి వచ్చిన సంఘస్థులకి, మా బంధుమిత్రులకి అందరికీ నా యొక్క వందనాలండి. నా సాక్ష్యం నేను ఈ మందిరంలో చాలాసార్లు చెప్పాను. అయితే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా సుమారు నా సాక్ష్యం చెప్పాలంటే 2-3 గంటల సేపు ఉంటుందండి. కాకపోతే అంత ఇప్పుడు సమయం లేదు. అయితే ముందుగా మన మందిరం గురించి, మన దైవ సేవకులు పాస్టర్ గారి గురించి 4 మాటలు చెప్పి అప్పుడు నేను సాక్ష్యంలోకి వెళ్తానండి. నేను 2000 సంవత్సరంలో ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువుని తెలుసుకున్న కైకలూరులో తెలుసుకున్నాను. మా చీఫ్ ఇంజనీర్ గారి ద్వారా నేను ప్రభువు గురించి తెలుసుకున్నాను. తెలుసుకున్న కొత్తలో
నేను కడపటి వారు ముందటి వారు అన్నట్టుగా ముందు వరుసలో ఉండేవాడిని అండి. ప్రతి వారం కూడానే దేవుని విషయంలో కూడా నేను నా కుటుంబం కూడా ముందర వరుసలోనే ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా నేను చాలా ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యానమాట. నేను ముందటి వరుసలో ఉన్నవాడిని అలా వెనకటి వరుసలోకి వెళ్ళిపోయాం అనమాట, దేవుని భక్తి విషయంలోనమాట అండి. అలాగే అన్ని ఊర్లు తిరుగుతూ నేను వేల్పూర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా మందిరాలకు వెళ్ళాను. అప్పుడు కూడా నేను కడపటి వాడిగానే ఉండేవాడినే తప్ప ముందట వరుసలో మేము లేమన్నమాట. అద్భుతంగా దేవుడు నా యొక్క చిన్న కుమారుడి ద్వారా ఒకరోజు ఈ మందిరానికి తీసుకొచ్చానమాట. దైవ సేవకులైన మన పాస్టర్ గారిని పరిచయం చేశారు. 2015 సంవత్సరంలోనే మన పాస్టర్ గారు నాకు తెలుసు అనమాట. ఒకసారి అక్కడ పాస్టర్ గారి ఇంటి పైన డాబా మీద ప్రార్థనకు వచ్చాను నేను. అప్పటికి నేను రాలేని పరిస్థితుల్లో, మెట్లు ఎక్కలేని పరిస్థితుల్లో నేను మెట్లు ఎక్కానమాట. ఆ మందిరంలో సాక్ష్యం చెప్పాను. అనుకోని రీతిగా అద్భుతంగా మళ్ళా 8 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు మన పాస్టర్ గారి మందిరాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు కడపటి వాడిని కాదనమాట, వెనక వరుసలో ఉండేవాళ్ళం కాదు. మన మందిరానికి వచ్చిన కానించి కూడా నేను మధ్యలో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకా ముందర వరుసలో రాలేదన్నమాట అండి. నిజంగా ఈ మందిరానికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. పాస్టర్ గారు కూడా ఏంటంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు, సుఖాల్లోనే కాదు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎంతో ఓదార్పు మాటలు చెప్పి ఓదార్చేవారు మన పాస్టర్ గారు. నిజంగా నేను అంతకుముందు భీమడోల్లో ఇల్లు కొందామని చూశాను, నల్లజర్లో ఇల్లు కడదామని చూశాను, తాడేపల్లిగూడెంలో కూడా ఇల్లు కడదామని చూసి ఎన్నో తిరిగాను. కానీ అద్భుతంగా దేవుడు ఇక్కడ తీసుకొచ్చి మన పాస్టర్ గారిని మన మందిరంలో అందరినీ పరిచయం చేసి ఇక్కడ నన్ను భక్తి జీవితంలో ఎదటానికి సహాయం చేశారు. దేవునికి ఎంతో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు నా సాక్ష్యంలోకి వస్తే, యేసుక్రీస్తు నిజమైన దేవుడా, ఆయన మానవులను వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తారా, చనిపోయిన వారిని మళ్ళీ బ్రతికిస్తారా అనే 3 ప్రశ్నలకి సమాధానం నేనేనమాట అండి. యేసుక్రీస్తు మన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన పాపులమైన మనల్ని రక్షించే దేవుడు. మరణం నుండి నన్ను రక్షించారు. అలాగే ఎంతోమంది భక్తులను అంతకుముందు రక్షించారు. మనం బైబిల్లో విన్నాము, బైబిల్లో చూసాం కూడా అనమాట అండి. అయితే ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో నా సాక్ష్యంలో దేవుడు నన్ను ఎలా బ్రతికించారు, ఎలా రక్షించారని నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఈ మధ్యకాలంలో అక్టోబర్ నెలలో నాకు, పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో నాకు భయంకరమైన గుండె నొప్పి వచ్చిందనమాట అండి. ఆ గుండె నొప్పి వచ్చింది. అయితే మా అబ్బాయి, నా భార్య కూడా ఏంటి నొప్పి వస్తుంది అంటున్నారని చెప్పంటే కంగారు పడతారని చెప్పి నేను గ్యాస్ట్రిక్ నొప్పి అని చెప్పడం జరిగింది. అలాగే మళ్ళా 2-3 రోజుల తర్వాత మళ్ళా నొప్పి వచ్చింది, గుండె నొప్పి. ఆ పరిస్థితుల్లో నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి నాకు ఇలా ఉంది పాస్టర్ గారండి అని చెప్పేసి అంటే, ఏం పర్వాలేదండి, మేము ప్రార్థన చేస్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి అన్నారు. అలాగే నేను విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి మా అబ్బాయి తీసుకెళ్తే నన్ను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారనమాట అండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు హార్ట్కి 2D ఎకో టెస్ట్ చేస్తే అంతా నార్మల్గానే ఉంది, కానీ కొంచెం తేడాగా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సరే, హార్ట్ అటాక్ వచ్చిందేమో అని డౌట్ వచ్చింది వాళ్ళకి. నాకు క్యాన్సర్ ఉంది కాబట్టి క్యాన్సర్ డాక్టర్ గారు కూడా ఒకసారి చెకప్ చేయించుకోమని పంపించారనమాట అండి. క్యాన్సర్ డాక్టర్ గారు కూడా నన్ను మొత్తం టెస్టులన్నీ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే క్యాన్సర్ 4వ స్టేజీకి వచ్చేసింది అనమాట అండి. 4వ స్టేజీ అంటే ఆ క్యాన్సర్ పేషెంట్ ఎలాగుంటాడంటే వీల్ చైర్లో తీసుకెళ్తారు. వాళ్ళు బెడ్ మీదే ఉంటారు తప్ప వాళ్ళు లేచి నడవలేరు అనమాట అండి. వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు. అటువంటిది ప్రభు అద్భుతంగా నన్ను 4వ స్టేజీలో ఇలా నిలబెట్టారనమాట అండి. నిజంగా ఇది మన దేవుడి యొక్క అద్భుతం తప్ప వేరేది కాదనమాట అండి.
డాక్టర్ గారు అన్నారు, అయితే ఓ పని చేద్దాం, మా హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర కూడా ఒకసారి చెకప్ చేయించుకురండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి కదా అని చెప్పేసి క్యాన్సర్ డాక్టర్ గారు చెప్తే మా అబ్బాయి వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళా హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఉంటారు ఆయన కూడానే. నాకు యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తే యాంజియోగ్రామ్ టెస్ట్లో తెలిసిందనమాట అండి ఏంటంటే నా హార్ట్లో ఉండే వాల్వ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి, అన్నీ మూసుకుపోయినాయి. అప్పుడు 2 నెలల క్రితం టెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ రిపోర్ట్లో అనమాట నాకు గుండె నొప్పి ఎన్నిసార్లు వచ్చిందో ఎంతసేపు వచ్చిందో కూడా తెలిసిపోయింది అనమాట అండి. నిజంగా డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు, ఎంత గుండె నొప్పితో ఇతను ఎలా బ్రతుకున్నాడా, ఎలా నడిచి వస్తున్నాడా అని చెప్పేసి సరే అని ఆ టెస్ట్ చేసిన తర్వాత నా గుండెకి 20% బ్లడ్ పంపింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఎంత అవుతుందో నాకు తెలియదు, కానీ ఆ సమయంలో 20% నా గుండెకి బ్లడ్ పంపింగ్ అవుతుంది అనమాట అండి. ఒక వాల్వ్ నుంచి అనమాట బ్లడ్ లీక్ అయిపోతుంది, పంపింగ్ అయిన బ్లడ్ మళ్ళీ లీక్ అయిపోతుంది అనమాట. డాక్టర్ గారు అన్నారనమాట, ఇమీడియట్గా నన్ను మళ్ళా రూమ్లో తీసుకొచ్చి సర్జన్ పంపించి ఒకసారి మళ్ళా అక్కడ కూడా 2D ఎక్కువ టెస్ట్ చేశారు. చేస్తే ఆ సర్జన్ చెప్పింది ఏంటంటే ఈయన బ్రతకడం చాలా కష్టం, అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలని చెప్పడం జరిగిందనమాట అండి. బైపాస్ సర్జరీ చేయాలంటే క్యాన్సర్ డాక్టర్ గారు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే 4వ స్టేజీలో క్యాన్సర్ ఉంది. ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేస్తే అనమాట నేను చచ్చిపోతాను. అందు గురించి డాక్టర్ గారు ఏం చేశారు, క్యాన్సర్ డాక్టర్ గారు అంటే హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ గారిని పిలిచానమాట, ఏమండి ఇప్పుడు ఈయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను నేను, ఎందుకంటే క్యాన్సర్కి ముందు ట్రీట్మెంట్ చేయకపోతే మామూలు క్యాన్సర్ కాదు, నాది బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ నిండా కూడా క్యాన్సర్ క్రిములు పెరిగిపోయినాయి అనమాట. అందువల్ల శరీరంలో ఉండే ఒక్కొక్క పార్ట్ మీద ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ జరిగి కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి, కాబట్టి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం క్యాన్సర్కి అని చెప్పని మా పిల్లల్ని పిలిచి నా భార్యని పిలిచి, అమ్మ ఏం చేద్దాం మరి మీరు ఏం చెప్తే చేస్తాను అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. మా పిల్లలు కూడా చాలా కంగారు పడ్డారు, వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారు, మా నాన్నగారు ఏమైపోతారని చెప్పేసి. అయితే మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు దయ వల్ల డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇంజక్షన్ ఒకటి, అంతకుముందు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ ఇంజక్షన్లు అని ఉంటాయన్నమాట అండి, దాని సెలైన్ ద్వారా అవి చేస్తారు. ఆ కీమోథెరపీ ఇంజక్షన్ చేసిన తర్వాత నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. మన ప్రభు దయ వల్ల అటువంటి ఎఫెక్ట్స్ ఏమీ కూడా అప్పట్లో జరగలేదు. ఇప్పుడు మళ్ళా ఆ 50,000 రూపాయల కీమోథెరపీ ఇంజక్షన్ చేస్తే హార్ట్కి మళ్ళా ఎఫెక్ట్ అవుతుంది, మరి హార్ట్ ఎలాగుంటుందో తెలియదు కదా అని చెప్పేసి 3 లక్షల రూపాయల ఇంజక్షన్ ఒకటి ఉంది, మరి అది మీరు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి మా కుటుంబ సభ్యులను అడిగారు. వారు పర్వాలేదండి, మేము ఎలాగైనా మా నాన్నగారు కావాలని చెప్పి మా పిల్లలు అనమాట ఇప్పుడు వారానికి ఒక కీమోథెరపీ ఇంజక్షన్ అనమాట 3 లక్షల రూపాయలు అనమాట అండి. ఇటువంటి ఇంజెక్షన్స్ 22 చెయ్యాలి, 22 వారాలు, ఇప్పుడు 8 వారాలు అయ్యిందనమాట అండి. నిజంగా అంత పవర్ఫుల్ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఎలాగుందా పరిస్థితి అన్నమాట అంటే ఆ ఇంజెక్షన్ పవర్ నిజంగా నా యొక్క శరీరం తట్టుకుందంటే అది కేవలం మన ప్రభు యొక్క కృపే తప్ప, ప్రభు యొక్క దయే తప్ప ఇంకోటి కాదనమాట అండి. ఆ విధంగా నేను 2 ఇంజక్షన్లు చేసిన తర్వాత అనమాట లేచి నిలబడ్డానమాట. అటువంటి పరిస్థితుల్లో హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు మళ్ళీ మనం టెస్ట్ చేశారు మొన్న మధ్యన. చేసిన తర్వాత బైపాస్ సర్జరీ అర్జెంటుగా చేయాలి మీ నాన్నగారికే అనేసి అంటే క్యాన్సర్ డాక్టర్ గారు ఇంకొక ఇంజక్షన్ చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి క్యాన్సర్ ఏ స్థితిలో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో, ఏ స్టేజీలో ఉందో నేను చెప్పనమాట. అప్పుడు మీకు ఆ యొక్క సర్జరీ చేపిద్దామని చెప్పడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో అదే సమయంలో మన పాస్టర్ గారి దగ్గరికి మా అబ్బాయికి కారు కొంటే ఆ కారుకి ప్రార్థన చేద్దామని తీసుకొస్తే పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, ఫోన్ చేసి, ఏమండి మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి, మీరు హార్ట్ చెకప్ చేయించుకోండి, దేవుడు నాకేదో ఒకసారి మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళమంటున్నట్టుగా చెప్తున్నారని చెప్పేసి అని పాస్టర్ గారు అన్నారు. లేదండి, నేను శుక్రవారం మన మందిరానికి వచ్చానమాట
కారుకి ప్రార్థన చేయించుకోవటానికి. అటువంటి పరిస్థితుల్లో నేను మంగళవారం వెళ్తానండి అని చెప్పాను. శుక్రవారానికి మంగళవారానికి ఇంకా చాలా రోజులు తేడా ఉంది, చాలా టైం ఉంది, కాబట్టి మీరు వెళ్తాం మంచిది అనిపిస్తుందని చెప్పని పాస్టర్ గారు చెప్పారనమాట అండి. అలాగా పాస్టర్ గారు చెప్పిన తర్వాత నేను మన్నాడు వెళ్ళబట్టి నాకు ఇవన్నీ కూడా ఒక్కోటి కూడా అన్నీ మొత్తం నా బాడీలో ఉండే, నా శరీరంలో ఉండే సమస్యలన్నీ బయటికి వచ్చాయన్నమాట. నేను ఇలాగ బ్రతికి ఉన్నానన్నమాట అండి. ఇది కేవలం మన ప్రభువుని మహాదయ మహాకృప అనమాట. ఇప్పుడు కూడా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను మన హాస్పిటల్కి వెళ్తే గుండె డాక్టర్ గారు ఏమన్నారంటే మొన్న మధ్యన మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా అని అడిగారండి. అంటే నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నానండి అని చెప్పేసి అని వాకింగ్ కూడా చేస్తున్నానని చెప్తే ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోయారనమాట అండి. ఈ విధంగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడారు. నేను బ్రతికుండబట్టే వాళ్ళు నా భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఏం జరిగిందంటే నా కుమారునికి వివాహం చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. మా అబ్బాయి పెళ్ళి కూడా చాలా విచిత్రంగా జరిగిందనమాట అండి. ఎలాగంటే మౌనిక లిల్లీ నా కోళ్ళ ఫోటో అనమాట ఒక 8 నెలల క్రితం వాళ్ళు ఒక మధ్యవర్తి ద్వారా నాకు పంపించారు. పంపిస్తే చూశాను, అమ్మాయి బాగానే ఉంది అని అనుకుని పెళ్లి చేద్దామని చెప్పి అనుకుంటే అదే సమయంలో మా అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్తానని చెప్పేసి నేను ఇప్పుడు చేసుకొని పెళ్ళి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకో, ఎందుకంటే నాకు కూడా హెల్త్ బాగుంటలేదని చెప్తే, లేదు డాడీ నేను చదువుకోవటానికి నేను అమెరికా వెళ్తానని చెప్పేసి అన్నీ ప్రిపేర్ అయిపోయాడు అనమాట అండి. ఒక పక్క చూస్తే అనమాట నా భార్యకి నాకు అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి ఎంతో మనసులో ఉంది. పాస్టర్ గారికి కూడా చెప్పాను. పాస్టర్ గారు కూడా దేవుని చిత్తం ఎలా ఉంటుందో జరుగుతుందండి. ఒకవేళ మనం అబ్బాయి బాబు ఒకవేళ దేవుని చిత్తంలో వివాహం జరగాలని ఉంటే చేస్తారు, అమెరికా వెళ్ళడం, లేకపోతే పెళ్ళి జరుగుద్దని చెప్పి అమెరికా వెళ్తాడని చెప్పడం జరిగింది. అలాగా 6 నెలలు అయిన తర్వాత అప్పటికి అమ్మాయికి పెళ్ళి అయిపోయిందేమో నేను అనుకున్నాను అనమాట. ఒకరోజు మా అబ్బాయిని అడిగితే మళ్ళీ నేను కూర్చోపెట్టి చెప్తే పాస్టర్ గారు మేము చెప్తే అనమాట, సరేనండి నేను తర్వాత హయ్యర్ స్టడీస్కి అక్కడికి నేను అమెరికా వెళ్తాను అని పెళ్లి చేసుకోవడానికి బాబు ఒప్పుకున్నాడు అనమాట అండి. ఒప్పుకుంటే అప్పటికే సుమారు 6 నెలలు అయిపోయింది. అప్పటికే అమ్మాయికి వివాహం జరిగిపోయి ఉంటుందని చెప్పి అనుకుని నేను మళ్ళా ఫోన్ చేసి మధ్యవర్తి ద్వారా అడిగితే ఇంకా వివాహం జరగలేదని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగిందండి. నిజంగా మరి దేవుడు వాళ్ళిద్దరికీ అనమాట జతపరిచి ఉన్నాడనమాట. అందుకోసం ఆ వివాహం ఆ అమ్మాయికి జరగలేదు. అలాగే పాస్టర్ గారితో కూడా, పాస్టర్ గారు అండి ఇలాగా పలానా దేవరపల్లి అండి బొట్టాయిగూడెం దగ్గర ఉందండి, వాళ్ళ అక్కడ పాప ఉంది అని పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారికి కూడా ప్రార్థన చేసి ముందుకు వెళ్ళండి అని చెప్పారు. ఆ విధంగా మొన్న నవంబర్ 7వ తారీఖుని ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా దేవుడు ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా వివాహం జరిపించారండి. ఆ రోజు మన మందిరంలో కొంతమందే ఆ వివాహానికి రాగలిగారు, మిగిలిన వారి గురించి ఇంకా రాలేకపోయారు. అందువల్ల నేను ఈరోజు పాస్టర్ గారికి చెప్పి ఇక్కడ నేను ప్రేమ విందు ఏర్పాటు చేస్తానని నేను చెప్పడం జరిగిందండి. ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేశాను. మీరందరూ సంతోషంగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సార్. చక్కగా సాక్ష్యాన్ని క్లుప్తంగా వివరించారు. ప్రతి కదలికలోనూ దేవుడు ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ వచ్చింది. ఈరోజు మనం ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. దేవుడు ఎవరినైనా ఇంతకాలం బ్రతకాలి అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారు బ్రతుకుతారు, అంతే. దేవునితో అనేది ఈ సాక్ష్యం మూలం. డాక్టర్స్ ప్రకారం, లోకం ప్రకారం చూస్తే బ్రతకూడదు, కానీ దేవుడి ప్రకారం బ్రతుకుతున్నారు. కనుక నాకు ఆయన అన్నారు, ఇంకా నేను బ్రతికేది దేవుడి కోసమే అని అన్నారు.
మాకైతే ఏ విధమైన సందేహం లేదు. వివాహం గబగబా చేసేయాలి, ఏదో జరిగిపోతుంది, అలాంటి సందేహాలు ఏమి రాలేదు. ఎందుకంటే ఒకరోజు ఇదే మందిరంలో దేవుడు మీకు దీర్ఘాయుష్కాలం ఇస్తున్నానని మాట్లాడారు దేవునితో. అది నాకు ఒక నమ్మకం. మీరు మాట్లాడితే అది నిజమైతే అది ఆయనకి ఏం జరగదు. కాబట్టి ఎలా ఉంటుందంటే చాలా సాక్ష్యాలు వచ్చినాయి. కరోనా టైంలో ఒక ఆయనకి మణిపాల్ హాస్పిటల్లో ఒక ఆయనకి 15 లక్షలు ఖర్చు అయింది. 15 లక్షలు 15 రోజులు ఆయన చనిపోయాడు. అదే హాస్పిటల్స్లో పక్కనున్న హాస్పిటల్లో ఒక ఆయనకి 40,000 ఖర్చు అయింది, ఆయన బతికాడు. అలాగే ఇంకొక ఆయన మన కత్తపాడు ఆయన ఉన్నారు, ఆయన ఎదురుకుండా శవాలు వెళ్ళిపోతున్నాయి, ఆయన బతికింటికి వచ్చాడు. దేవుని స్తోత్రం. శవాలు వెళ్ళిపోతుంటే కంగారు వచ్చేస్తుంది. అలాగే ఒక ఆయన పాస్టర్ గారు డయాలసిస్ చేయించుకుంటాడు. ఆయన డయాలసిస్ నాతో పాటు జరుగుతున్న 4 చచ్చిపోయారని నేను ఒక్కడనే బతుకున్నానని చెప్పాడు. ఇదంతా ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకాలము భూమి మీద అతడు జీవించును గాక అని దేవుడు చెప్పిన తర్వాత ఆత్మ ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మరి కొడుకు కోడలతోటి సాక్ష్యం చెప్పారు. ఇంకో కుమారుడు కోడలు ఉన్నారు. మొత్తం అమ్మాయి అల్లుడు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అయితే కుమారుళ్ళకి పిల్లలు కలగాలి. ఈ మొత్తం లైన్ కుర్చీలంతా కూడా ఒక లైన్ అంతా మీరు మీ మనవలో అందరూ కూర్చుని చూసిన తర్వాత పరలోకం గురించి ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. అలాగూ జరుగునుగాక, అలాగూ జరుగునుగాక, అలాగూ జరుగునుగాక. జీవం గల దేవుడు అయిన తండ్రి, ఆయన్ని బ్రతికించండి. మీ యొక్క కృపను బట్టి ప్రార్థిస్తున్నాం, కానీ మా సొంత ఆలోచన బట్టి కాదు. ఆ పిల్లలకు కూడా పిల్లలు అనుగ్రహించి, పిల్లలందరూ ఇక్కడ మందిరంలో కుటుంబాలతో కూర్చొని సంతోషించి మీ అందు ఆనందించే కృప వారికి దయచేయమని, మిగిలి ఉన్న క్యాన్సర్ ట్రీట్మెంటు, హార్ట్ ఆపరేషన్ అన్నీ కూడా మీరే దగ్గరుండి జరిగించి ఆయనకు పూర్ణ ఆరోగ్యం ఆయుష్కాలం దయచేయమని, కుమారుణ్ణి కోడల్ని పిల్లల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యథార్థమైన సేవకుడికి దేవుడిచ్చిన వరం ఏంటంటే, మీరు వారి మీద ఉచ్చరించినట్లు, మీరు ఉచ్చరించినప్పుడు నేను దానిని నెరవేరుస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే మనం ఉచ్చారణ చేయాలి. జరుగునుగాక అన్నాం చూసారా, అది ఉచ్చారణ. ఈ ఉచ్చారణ చేస్తున్నప్పుడు దేవుడు జాలిగల మనస్సు, కృపగల మనస్సు గనక ఆయన ఆమెన్ అన్నాడంటే మనం ఇక్కడ ఏమన్నామో అది వాళ్ళ జీవితంలో జరిగిపోతుంది. దేవుని స్తోత్రం. అందుకే సేవకుడు ఎప్పుడు శుభవచనమే పలకాలి, ఎప్పుడు మంచే కోరుకోవాలి. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మా చుట్టాల అమ్మాయి, ఒక అమ్మాయికి ఆపరేషను జరుగుతుంది. ఇక్కడే ఉంది వెంకయ్యమ్మ అని ఆవిడ కోడలు. వాళ్ళందరూ ప్రభువులోకి వస్తారు. ఎప్పుడో ప్రార్థన చేయండి అంది. ఆ అమ్మాయిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. అక్కడ ప్రార్థన చేశాను, ప్రభువా మీరే ఆపరేషన్ చేయండి అని. ప్రార్థన అయిపోయింది, మొత్తిచ్చారు. నేను కొవ్వూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు అక్కడ పిలిచారు నన్ను. కొవ్వూరులో వాక్యం చెప్పి సాయంత్రం వచ్చాను, చూడటానికి వెళ్ళాను. ఎలా ఉందన్నాను. ఎలా ఉందంటారంటే, ఆపరేషన్ దగ్గర నుంచి అయ్యేదాకా మీరే కదా ఉన్నారు అంటుంది. నేను ఎక్కడ ఉన్నాను? దేవుని స్తోత్రం. అప్పుడు అర్థమైంది. కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. మరి మనం సమయానుకూలంగా ఒక్క 15 నిమిషాలు రాజేష్
తర్వాత 15 నిమిషాలు నేను తొందరగా ముగించుకుందాం. వాక్యాలు రోజు వింటున్నారు కదా, సాక్ష్యాలు కూడా వినాలి కదండి. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మతో మాతో మాట్లాడండి. మరి నన్ను మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియజేసి వాటిని మా హృదయంలో భద్రంగా ఉంచుకునేలాగా మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యోహాన్ రాసిన యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఎందును. జీవము గల తండ్రి నన్ను పంపేను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. చాలు. అయితే ఈరోజు చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అయితే నేను ఈరోజు ఏం మాట్లాడాలి అని నేను అనుకున్నప్పుడు చాలా రోజుల నుంచి నా హృదయంలో ఒక మాట నాతో కూడా మాట్లాడుతున్నాడు. అలాగే నాతో మాట్లాడింది నేను సంఘానికి కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వాక్యంలో ఏమని చెప్తున్నాం అంటే, ఈరోజు మనం ప్రభువు వల్ల తీసుకోబోతున్నాం. దీనికి అర్థం ఏంటంటే, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగమన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఎవరైతే ఇలా చేస్తున్నారో అది దేనికి సాదృశ్యం అంటే, వాళ్ళు దేవుడితో ఏకమవుతున్నారు. ఇక్కడ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఎందును. అంటే మనం ఈ పని చేయడం ద్వారా మన ఉద్దేశం ఏంటంటే, దేవుడితో మనం ఏకమవుతున్నాం. దేవుడు మనలో జీవిస్తున్నాడు, మనం దేవుని సహవాసంలో జీవిస్తున్నాం. కాబట్టి నిజంగా ఇది మనం మనస్ఫూర్తిగా ఈ పని మనం చేస్తున్నామా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నా గురించి నేను ఆలోచించినప్పుడు నేను ఎంత సమయం దేవుడితో కలిసి ఉంటున్నాను, దేవుని ఆలోచన కలిగి ఉంటున్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను చూస్తుంటే చాలా తక్కువ సమయం ఉంది. అయితే నేను గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎంతకాలం దేవుడితో గడిపానంటే చాలా తక్కువ సమయం. కానీ వాక్యం వింటున్నాము, ఇలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ప్రభు వాళ్ళు తీసుకుంటున్నాము. ఇదొక కొంతకాలానికి ఏమైపోయిందంటే, ఇదొక రోజు చేసే పనిలాగా అయిపోయింది. అంటే మనం పొద్దున్న లేస్తూనే ప్రార్థన చేసుకుంటాం, తర్వాత బ్రష్ చేసుకుంటాం, టిఫిన్ చేస్తాం. ఇలాగా ఒక దినచర్య ఎలా ఉంటుందో ఇది ఒక దినచర్యలాగా అయిపోయిందా? ఇది మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా అంటే పూర్తిగా మనం స్పృహతో చేస్తున్నామా, లేక ఒక ఆచారంగా చేస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుని ఆత్మ మనలో నిజంగా ఉంటే కనుక మనం ఎలా జీవిస్తున్నాం. ఒకవేళ దేవుని ఆత్మ నాలో ఉంటే, దేవుడు నాలో ఉంటే కనుక నేను ఈ మాట మాట్లాడతానా, నా శరీరంతో ఈ కార్యం చేస్తానా, ఇది మనం పరీక్షించి చూసుకోవాలి. ఒకవేళ మనం చాలా సమయం మన సమయాన్ని అంతా కూడా ఈ లోకపు విషయాల్లో గడిపేస్తున్నామా, ఫోన్ చూస్తూ గడుపుతున్నామా, లోకపు విషయాల గురించి తెలుసుకుంటూ గడుపుతున్నామా, లేక దేవుడికి సంబంధించిన విషయాల్లో గడుపుతున్నామా, మనం ఆత్మీయంగా జీవిస్తున్నామా, శరీరానుసారంగా జీవిస్తున్నామా అని మనం ఆలోచిస్తే కనుక నిజంగా దేవుడు మనతో ఉన్నాడా, మనం దేవుని సహవాసంలో ఉన్నామా లేమా అన్నది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి.
ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి, అయితే నేను ఈ సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుడితో సహవాసం పెంచుకోవాలని. అంటే దేవునితో సహవాసం పెంచుకోవడం అంటే వాక్యం చదవడం కాదు, లేదా ప్రార్థన చేయడం కాదు. నిజంగా అది మనస్ఫూర్తిగా మీ ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి. లేకపోతే కనుక మీరు చేసేదంతా కూడా, ఒకవేళ ఈ మైక్ లేకుండా నేను గట్టిగా మాట్లాడుతున్నాను, ఒక మనిషి ఒక రోడ్డు మీద నిల్చుని ఉన్నాడు, నేను చెప్పే మాటలు ఎంతవరకు అక్కడ ఆ మనిషికి వినపడతాయి? నేను ఎంత గట్టిగా అరిచినా అతనికి వినపడదు. ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాడు, మధ్యలో చాలా అడ్డాలు ఉన్నాయి. మనము మన హృదయంలో ఇన్ని లోకపు విషయాలు నింపుకొని, మనం హృదయం నిండా లోకము నింపుకొని మనం పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు, అది మంచి విషయాలు కావచ్చు, మీరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, మీ కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఎలా ఉండాలి, నలుగురితో కలిసి ఎలా ఉండాలి, మంచి ఆలోచనలు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ మీరు దేవుని సంబంధించిన విషయాల్లో ఎంతవరకు మీ సమయాన్ని గడుపుతున్నారు, దేవుడితో మీరు సన్నిహితంగా ఉన్నారా లేదా అని మీరు పరీక్షించి చూసుకుంటే, దేవుడితో దూరంగా ఉండి ఇవన్నీ మీరు చేస్తున్నా మీరు దేవుడికి దూరంగానే ఉంటున్నారు. కాబట్టి ఒక వాక్యం చూస్తే కనుక పౌలు దేవుడితో చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక అధ్యాయం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, 152వ పేజీ. 27వ వచనం, 9:27. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఇక్కడ నా గురించి మాట్లాడుతున్నాను, నేను చూసిన దాని గురించి మాట్లాడుతున్నాను. మనం ఎంతవరకు మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. నలగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, మీ శరీరము మీ ఆధీనంలో ఉందా, లేదా లోకానికి బానిస అయిపోయిందా? అంటే నా కన్నులు ఏది చూడాలనుకుంటుందో అది చూస్తుందా, లేకపోతే నా ప్రమేయం లేకుండానే నా కన్నులు ఎటంటే అటు చూస్తుందా? నేను ఏం తినాలనుకుంటున్నా తింటున్నానా, లేకపోతే నాకు ఆకర్షణీయంగా కనపడింది తింటున్నానా? నా నోరు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడుతుందా, నా ఆధీనంలో ఉందా, లేదా ఏదో కోపం వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను? ఇక్కడ చూస్తే కనుక పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎంతమందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నిరంతరము ఆయన శరీరాన్ని ఆయన నలగొట్టుకుంటున్నాడు. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, మనస్సుని తన ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. అంటే తను ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే మాట్లాడతాడు, లేదా ఎక్కడికన్నా బయలుదేరి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేస్తాడు. ఒక 4 రోజులు ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండగలుగుతాడు, ఏదన్నా చేయగలుగుతాడు. ఎందుకంటే అతని శరీరాన్ని అతని ఆధీనంలో, అంటే అతని మనస్సు, శరీరం, ఆత్మ అతని ఆధీనంలో ఉంది. అది దేని ఆధీనంలో ఉందంటే, దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో ఆ చిత్తం ప్రకారం పౌలు నడుచుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పటికప్పుడు శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని చెప్తున్నాడు. మరి మనం చదువుకున్న యోహాను సువార్తలో ఇక్కడ 6వ అధ్యాయంలోనే 38వ వచనం చూస్తే, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు, నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి రాలేదు, కానీ దేవుని చిత్తం ఏముందో దాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఇక్కడ యేసుక్రీస్తు, పౌలు మనకి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మనస్సుని, వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఇక్కడ నేను ఈరోజు చెప్పాలనుకున్న చిన్న వాక్యం ఏంటంటే, మన శరీరం మన చేతిలో ఉందా? అంటే మనము చేయాలనుకున్న పని మన శరీరం మనకి సహకరిస్తుందా లేదా? మనం ఆరోగ్యంగా ఉన్నామా లేవా? ఈరోజు ముఖ్యంగా చూస్తే చాలామంది ఆరోగ్యంగా లేరు. 100కి 99 మంది ఆరోగ్యంగా లేరు. ఎందుకు లేరంటే, మనము ఈ లోకానికి బానిసలు అయిపోయాం. మన శరీరము మన ఆధీనంలో లేదు. మనం ఇది తినకూడదని తెలిసినా సరే, అది రుచికరంగా ఉంది, ఆకర్షణీయంగా ఉందని తినేస్తున్నాం. ఇలా ఎక్కడ చూస్తే అక్కడ తిండి విషయంలో కానీ, మీరు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యాయామం చేయరు, శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోరు. అంటే ఒక సైనికుడు యుద్ధం చేయాలంటే సంవత్సరం అంతగా ఖాళీ కూర్చొని ఎప్పుడన్నా సడన్గా యుద్ధం వచ్చిందంటే లెగిసి పరిగెట్టి
తను ఆయుధాలన్నీ పట్టుకుని పరిగెట్టాలంటే తనకి శక్తి కావాలి, శరీరం దానికి సహకరించాలి. ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మొదట నేను చదివిన వాక్యము, మీరు దేవుని శరీరంతో, దేవుని రక్తము మీ రక్తంతో కలిసి మీ శరీరంతో కలిసి ఉంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుడు ఉద్దేశాలను నెరవేర్చడానికి మన శరీరాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి, మన పనులు చేసుకోవడానికి మన శరీరం ఉందా, లేదా దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మన శరీరంతో, మన మనస్సుతోటి, మన ఆలోచనతోటి, మన తెలివితేటలతోటి ఎలాగ మనం దేవుని రాజ్యాన్ని, మనం దేవుడిని ఎలా చూపిస్తున్నాం ఇతరులకి అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఒకటే, మనం ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మీరు ఏ స్థితిలో ఉన్నారు, దేవునితో సహవాసం ఏ స్థితిలో ఉన్నారు మీరు చూసుకుని శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, మనస్సును అధీనంలో పెట్టుకోవాలి. దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆత్మని ఉపయోగించాలి. ఎందుకంటే మనకి ఎవరో ఒకళ్ళు చాలా కష్టంగా ఉన్నప్పుడు, ఒకవేళ నాకు ఉద్యోగం లేని సమయంలో ఎవరైనా పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారనుకోండి, అతని మీద నాకు చాలా కృతజ్ఞత ఉంటుంది. లేదా నేను చాలా బాధలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నన్ను ఓదార్చాడు, నాకు అతని మీద కృతజ్ఞత ఉంటుంది. కానీ మనం అందరూ కూడా తెలుసు, యేసుక్రీస్తు దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించి అంత శిలువ మరణాన్ని పొందించి రక్తం చిందించి మనల్ని కాపాడాడు. లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం యేసుక్రీస్తు. ఇది తెలిసి మనం కృతజ్ఞత లేని వాళ్ళగా మన శరీరాన్ని, మన మనస్సుని మనకిష్టానుసారంగా మనం జీవించడానికి, మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మాత్రమే వాడుకుంటే నిజంగా మనం కృతజ్ఞత లేని వాళ్ళమే. కేవలం నేను, నా కుటుంబం లేదా నా సంఘం అంతవరకే నాది అనుకుంటే మీరు చాలా పొరపాటున్నారు. అంటే కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నాం. ఒకవేళ దేవుడు ఏం అనుకోకపోవచ్చు, కానీ ఇంత లాభం పొందిన మనము కనీసం చిన్న కృతజ్ఞతగా మన శరీరాన్ని, మన మనస్సుని మనకు మాత్రమే కాకుండా ఇతరులకి దేవుణ్ణి చూపించడానికి, దేవునికి కనీసం ఒక చిన్న సాధనంగా మనం ఉపయోగపడకపోతే కనుక మనం నిజంగా కృతజ్ఞత లేని వాళ్ళం. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఒకటే, మన శరీరాన్ని, మన మనసుని, మన ఆధీనంలో ఉంచుకొని మనం దేవుని చిత్తంలో నడుచుకుంటే తప్ప మనం నిజంగా మనకు కృతజ్ఞత లేనట్టే. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు తెలియచేసినట్టుగా మరి మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా మరి మీ చిత్తం తెలుసుకొని మీ సహవాసంలో ఎదిగి మీ చిత్తానుసారంగా జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని, మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కోసారి క్లుప్తంగా ఉండే సందేశాలే బాగుంటాయి. క్లుప్తంగా ఉండేవి చక్కగా ఉంటాయి. సమయం ముగించేస్తున్నాం. 2 గంటలకి వాక్యం అయిపోయిన వెంటనే ప్రభు వల్ల ఆహారము. మరి 15 నిమిషాలు వాక్యం వినడానికి మనసుని సిద్ధం చేసుకోండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. అలా చేస్తున్నాం. ప్రకటన 7వ అధ్యాయం 13 నుంచి 17. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఒక చోట 3 రోజులు చెప్తాను నేను ఈ వాక్యాన్ని. అలాగే మరి మనం ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. ప్రకటన 7వ అధ్యాయం 13వ వచనం నుంచి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యో నీకు తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకుంది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలియనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసనం మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఒక మధురమైన అమూల్యమైన మాట.
ఇక్కడ మోషే అంటాడు కీర్తన 90లో 70 లేదా 80, అది కూడా ఆయాసముతో ఉండే జీవితం. ఈ రోజున రాజేష్ చెప్పినట్టు నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననే వ్యక్తి 850 కోట్ల మందిలో ఒక్కడు లేడు. దేవుని స్తోత్రం. ఏదో ఒక ఇబ్బంది, అనారోగ్యాలు, రకరకాలైనటువంటి అనారోగ్యాలు. ఎందువలన అంటే లోకమును ఆశించటం వలన, లోక జీవితాన్ని ఆశించటం వలన. అబ్బాయి చెప్పినట్టు మనసు మీద కంట్రోల్ లేకపోవడం చేత కదండి. మన్మోహన్ సింగ్ గారు ఆయన మంత్రిగా వెళ్ళక ముందు ఇంటి దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని సడన్గా ఆయనకి మంత్రిగా ఉండమని నరసింహరావు గారు పిలిచినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? నేను ప్రధానమంత్రినైనా ఒకవేళ ఈరోజు ఆర్థిక మంత్రిగా వెళుతున్నాను, నేను ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత అధికారంలోకి వెళ్ళినా, నేను నాకు జీవితంలో చిన్న తప్పు చెయ్యనని నిర్ణయం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. మనసులో దృఢమైన నిర్ణయం. ఈరోజు చూస్తున్నాం, లంచాలు, కోట్లు, లక్షలు, వేలు, మోసాలు, దగాలు, వంచనలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక మనిషి ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. వారు తమ పాపములు ఒప్పుకొనుచు రక్షణ పొందుచుండిరి. పాపములు ఒప్పుకొని రక్షణ పొందటం అంటే తిరిగి పాపము చెయ్యను అని చెప్పడం, నిబంధన చేయటం. యేసుక్రీస్తు శరీర రక్తములతోటి నిబంధన చేసుకోవటం. వింటున్నారా? దేవుని దగ్గర ఒప్పుకున్నాము, ఇంకా పాపము చెయ్యమని. చెప్పండి, మీరందరూ ఎవరి దగ్గర ఒప్పుకున్నారు? పాస్టర్ గారి దగ్గర? ఎవరి దగ్గర? దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరము. కాబట్టి ఆ దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే నిబంధనను ఒప్పుకున్నామో దాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ నిబంధన చాలా ప్రమాదకరమైనది, దేవుడితో చేసే నిబంధన. అందుకే ప్రసంగి గ్రంథములో సొలొమోను అంటాడు, దేవుని ఆలయమునకు పోయినప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. దేవుని స్తోత్రం. నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. ఊరికే శుష్క వాగ్దానాలు, పనికిమాలిన వాగ్దానాలు, ఇష్టం వచ్చినట్టు చేసేసి మళ్ళీ తప్పిపోయేటటువంటి జీవితంలో మనం ఉండకూడదు. నేను యేసుప్రభులో ఉన్నాడని కాదు, మన్మోహన్ సింగ్ గురించి చెప్తా, నిలబడ్డాడని. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను. నేను స్టడీ చేస్తూ ఉంటాను వీళ్ళందరూ జీవితాలు ఎంత చక్కగా జీవించారు అని. కాబట్టి నేను ఎందుకు స్టడీ చేశానని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు ప్రభువుని ఎరగని వారు అంత ఖచ్చితంగా జీవిస్తే ప్రభువుని ఎరిగిన వారు ఎలా జీవించాలి? హల్లెలూయా. జీవిస్తున్నాం అలాగా. ఎవరికి వారే సాక్ష్యం చెప్పుకోండి, నేను అలా జీవిస్తున్నానా? ఇంజనీర్ గారిని బతికిస్తున్నది దేవుడు, మనకి దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఇంజనీర్ గారితో పాటు మనందరినీ బతికిస్తున్నది కూడా దేవుడే. హల్లెలూయా. సజీవుడనై యోబు శరీరమంతా కుళ్ళిపోయినప్పుడు అంటాడు, నా దేవుడు సజీవుడు, నేను సజీవుడనై నా దేవుని చూచెదను అని. హల్లెలూయా.
ఎంత గొప్ప మాట, ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. చివరికి సుడిగాల్లోంచి దేవుడు మాట్లాడుతూ మళ్ళీ ఆరోగ్యంగా ఉండటం మనం చూస్తున్నాం. 3 పాయింట్లు ఏంటంటే, తెల్లని వస్త్రములు. ఒక సంఘంలో పాస్టర్ గారు కండిషన్ పెట్టాడు, మన సంఘంలో అందరూ ఆదివారం తెల్ల బట్టలు కట్టుకొచ్చేయండి. అర్థమైందా? ఓ పిచ్చి పాస్టరు, తెల్ల బట్టలు ఇక్కడ కాదు, పరలోకములో దేవుడు అనుగ్రహించు వస్త్రములు. దేవుని స్తోత్రం. ఇక్కడ తెల్ల బట్టలు కట్టుకొస్తే ఏముంది, నల్ల బట్టలు కట్టుకుంటే ఏముంది? ఎక్కడ వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటా? పరలోకములో. యోహాన్ చూస్తున్నాడు, ఎక్కడ? పరలోకములో తెల్లని వస్త్రములు. ఇంకా చెప్పాలంటే అవి వస్త్రములు కాదు, మహిమా వస్త్రములు. హల్లెలూయా! అవి మహిమా వస్త్రములు. ఆ పిల్ల ఇంకోసారి తిరిగితే కిందకు వచ్చేస్తాను నేను. వినట్లేదు మీరు మాట. మహిమా వస్త్రములు. అర్థమైందా? అవి దేవుడిచ్చు వస్త్రములు. దేవుడిచ్చే వస్త్రములు ఎవరికి ఇస్తాడు? ఎక్కడ నుండి వచ్చిరి వీళ్ళు, చాలామంది ఉన్నారు అని యోహాన్ అంటాడు. అయ్యా, నీకే తెలియను, నాకేం తెలుస్తుంది? ఓ దూతగారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీకే తెలియాలి కదండి. ఇప్పుడు వినండి, ఎక్కడి నుంచి వచ్చారో చూద్దాం. ఈ వాక్యం చాలా సమయం పడుతుంది కాబట్టి, మహాశ్రమల నుండి గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకునిరి. హల్లెలూయా! నెంబర్ 1 మహాశ్రమలు, 2 గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్నారు బట్టలు. దీనికి అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు కొరకు మహాశ్రమలు భరించారు. ఒక 2-3 మనం తీసుకుంటే, పేతురు గారిని సిలువేశారు, తిరగేసేయండి అన్నాడు. యోహాన్ని కాగుతున్న నూనెలో వేశారు, ఉబ్బిపోయాడు. పౌలు గారిని ఖడ్గంతో తలకాయ ఖండించారు. యెషయా గారిని ఒక చెట్టు త్వరలో పెట్టి రంపంతో కోశారు. భయంకరమైన మహాశ్రమలు వీరు అనుభవించారు. ఎందుకొరకు? దేవుడి కొరకు. దేవుని స్తోత్రం. అర్థమైందా? వీళ్ళ శ్రమలు అనుభవించింది ఎందుకొరకు? పెళ్ళం గురించి, మొగుడు గురించి, పిల్లల గురించి కాదు. ఒక ఆవిడ అంటది, మా అబ్బాయి తాగుతాడు, మా కోడలు దెబ్బలాడుతుంది, మా ఆయన తాగుతాడు, ఎన్ని శ్రమలు పడుతున్నాను అంటుంది. అవి పరలోకాన్ని తీసుకెళ్ళే శ్రమలు కాదు తల్లి, అవి అసలు శ్రమలే కాదు. దేవుని స్తోత్రం. అవి శ్రమలు అనుకునేవు పొరపాటున కదా, అవి శ్రమలు కాదు. దేవుడు కొరకు, దేవుని సువార్త ప్రకటించుట కొరకు, దేవుని కొరకు జీవించుట కొరకు పడిన శ్రమలే శ్రమలు. దేవుని స్తోత్రం. కాబట్టి వీళ్ళ మహాశ్రమలు మామూలు శ్రమలు కాదండి, భయంకరమైన శ్రమలు. పౌలు గారిని జైల్లో చేతికి సంకెళ్ళు, కాళ్ళకి సంకెళ్ళు వేశారండి. ఇలా ఉన్నాడు. ఈ చేతులకి సంకెళ్ళు, కాళ్ళకి సంకెళ్ళు జాగ్రత్తగా వినండి. మధ్యలో నడువుకి ఏది సపోర్ట్ లేదండి, వేలాడుతున్నాడు. వేలాడుతుంటే ఆ రోమీలు హింసించిన హింస ఏంటంటే, కింద ఈ జైల్లో వాడినటువంటి బాత్రూంలో అన్నీ కూడా ఇతని కింద నుంచి డ్రైన్లో వెళ్తాయండి. ఆ డ్రైన్ మీద ఎలాంటి తీశారు, వాసన, కాళ్ళు చేతులు సంకెళ్ళు, నడానికి సపోర్ట్ లేదు. ఆయన అనుకునేవాడు, కనీసం నా నడానికి ఏదన్నా ఒక చెక్కో ఏదైనా పెట్టినా నాకు ఈ బాధ లేకపోను అనుకున్నాడండి. అని ఎన్నిసార్లు అడిగినా అలాగే ఏలాంటి దేశం ఉండొచ్చారు ఆయన్ని. అంచేత తర్వాత ఆయనకి విపరీతమైన నడుము బాధ. దాని గురించి యేసు ప్రభుకి ప్రార్థన చేశాడు, అయ్యా నాకు నడుము చాలా బాధగా ఉంది అని
ప్రార్థన చేస్తే యేసు ప్రభు అన్నాడు, ఉండని నా కృప నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. ఇలాంటి శ్రమలు పడ్డరాళ్ళు అర్థమవుతుంది మీకు. అలాంటి శ్రమలు పడుతూ ఉండగా కూడా ఒక మనిషిని పెట్టేవారు. మార్కు అనే ఆయన ఉండేవాడు, తర్వాత తిమోతి ఉన్నాడు, తర్వాత ఒనేషియం ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేసేవారంటే ఇలాగా సంకెళ్ళల్లో ఉన్నప్పుడు కూడా పత్రికలు రాశాడు పౌలు. హల్లెలూయా. వింటున్నారా? అసలు ఇది తలుచుకుంటే మనం ఆ 2 కొరింథీ చివరిలో పౌలు గారు పడిన శ్రమలు వింటే మనకి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం అసలు యేసు ప్రభువుని నమ్ముకున్నందువల్ల అసలు మనలో ఎవరో శ్రమలు పడిన వాళ్ళం ఎవరో లేము. దేవుని స్తోత్రం. అంతేనంటారా ఇంజనీర్ గారు? యేసు ప్రభు గురించి మనకు శ్రమలేమీ రాలేదు, దేవుడు అనుమతించలేదు ఇంకా. కాబట్టి మహాశ్రమల నుండి వచ్చి రెండో మాట ఏంటంటే, గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకునేది. జాగ్రత్తగా వినండి. వీళ్ళు జీవించినంతకాలం ఇక్కడ పరిశుద్ధులై జీవించారు. చెప్పండి. పౌలు ఉత్తరం రాస్తూ దేవుని పరిశుద్ధులకు ఈ పరిశుద్ధత అనేది వారు జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎలాగంటే ఒక్కసారి రక్తంలో ఉతికినటువంటి ఆ వస్త్రానికి చిన్న మరక కూడా అంటకుండా మరణం వరకు జీవించారు. హల్లెలూయా. మరణం వరకు నమ్మకంగా ఉండుకు నేను నీకు జీవకిరీటం, మళ్ళీ పాపము చెయ్యలేదు అంటే దాని అర్థం తెలుసా? గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్న తర్వాత తిరిగి వారు పాపంలోనికి వెళ్ళలేదు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలా జీవించిన వారు చూడండి, దేవుని సింహాసనము ఎదుట రాత్రింపగళ్ళు ఆలయములో ఆయనను సేవించుచున్నారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఎక్కడున్నారు? దేవుని సింహాసనం. ఏమన్నాడు యేసు ప్రభు? జయించు వారిని నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు మిమ్మల్ని కూడా అక్కడ కూర్చుండ చేసేదను. ఇక్కడ ఏముంది? 70-80 రోగాలు, రుష్టులు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, మోసాలు, వంచనలు. ఇక్కడ అంతే కదా. మరి అక్కడేముంది? ఏముంది అక్కడ? ఏముంది చూడండి. ఆకలి లేదు, దాహము లేదు, ఎండ లేదు, వడగాలి లేదు, దుఃఖము లేదు. హల్లెలూయా. ఎంత మహిమకరమైన జీవితం అక్కడ. మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ అబ్బాయి చెప్పినట్టు ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగువారు ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉండాలి. హల్లెలూయా. వారే అక్కడికి వెళ్తారండి, జయించేవారే వెళ్తారండి అక్కడికి. చాలామంది ప్రార్థనలు చూశాను నేను. ఓడిపోయాను ప్రభువా, ఓడిపోయాను. నేను ఎంతో జాగ్రత్తగా ఉందాం అనుకున్నాను, కానీ సాతాను వచ్చేసి నన్ను పడేశాడు, ఓడిపోయాను అని ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారండి? చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పండి. దేవుడు అన్నాడు, అమ్మ ఓడిపోయిన వారి స్థలం కింద, అక్కడికి వెళ్ళు, ఇది జయించేవారి స్థలం. హల్లెలూయా. ఒకవేళ కనికరం వచ్చేసి, బాధ వచ్చేసి దేవుడికి, ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు ఉంటాడు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నట్టు ఉండడు. నేత్రములు కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా. ఒక్క శబ్దం ప్రపంచం కదిలిపోద్దలా ఉంటాడు అక్కడ. కాబట్టి నువ్వు కిందకి వెళ్ళు. సాతాను వచ్చి నేను పాడు చేశాడా, వాడున్న కాడే ఉండని చెప్తాడు. ఏమాత్రము తలుపు తీయడు. దేవుని స్తోత్రం. నిశ్చయంగా మీరే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ జాలి పడిపోయి ఫోన్లేమ్మా ఓడిపోతే వచ్చి అంటాడు అనుకుంటున్నా.
మీ ఆయన మీ ఆవిడ అనుకుంటున్నావేంటి? ఓన్లీ ఏదో పడ్డావు, ఏదో బాధపడ్డావు, వచ్చేయే కాపురం చేసుకోవే, వచ్చేయండి కాపురం చేసేయండి అంటానికి మన ఇల్లు అనుకుంటున్నావేంటి? అది నెవర్ అలౌ దెమ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గురించి ఒక మాట చాలా రాయబడి ఉంది. ఇప్పుడు సమయం లేదు కానీ హబక్కూకులో దుష్టత్వము చూడలేనంత నిష్కళంక దృష్టి అయింది. హల్లెలూయా. అసలు చూడలేడు, వెళ్ళిన ఎక్కడ రానిస్తాడు అక్కడికి. కాబట్టి ప్రభువునందున్న వారు పాపమును విడిచిపెట్టకుండా దేవుని లోకం వైపుకి వెళ్ళలేరు, పశ్చాత్తాపడకుండా పాపం మానకుండా. ఒక మాట చెప్పనా, పాపం చేస్తూనే ఉన్నాం అనుకో, దేవుడు కండిషన్ పెడతాడు. అయ్యా పాపం చేస్తున్నాను, అయ్యా పాపం చేస్తున్నాను, అలాగమ్మా సరే క్షమిస్తాను క్షమిస్తాను, పాపం చేస్తున్నాను క్షమిస్తాను, పాపం చేస్తున్నాను క్షమిస్తాను. కానీ నిశ్చయంగా నిన్ను క్షమిస్తున్నానన్న మాట నిశ్చయంగా నువ్వు పాపం మానేసేదాకా అనడు. హల్లెలూయా. అంటే నిశ్చయత రాదు నీకు. అర్థమైందా? 2 ఎకరాలు నీకు రాస్తాను, 2 ఎకరాలు నీకు రాస్తాను, 2 ఎకరాలు నీకు రాస్తాను, రాయలేదు. అదే యేసు ప్రభు. ఇస్తాను 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 కాదు, ఇస్తాడు. ఎప్పుడు? అపవిత్రమైన దానిని ముట్టకుడి, దానిని విడిచి బయటకు రండి, అప్పుడు నేను మీకు దేవుడునై ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ఈ నిశ్చయత వచ్చే వరకు, నువ్వు ఈ నిర్ణయానికి వచ్చే వరకు దేవుడు కార్యం జరగదని ఈరోజు నిర్ణయించుకో. ఈరోజు ప్రభు బల తీసుకునే ముందు నిర్ణయానికి రా. ఏం చేయకూడదు? పాపం అంటే దేవుడికి వ్యతిరేకమైన మాట, చూపు, పని, మోసం ఏది నీ దగ్గర ఉండటానికి ఏది లేదు. దేవుని స్తోత్రం. లెక్కటమ్మా. మళ్ళీ నేను వినలేదని పాపం చేసేస్తే కొంప ములుగుతుంది. కాబట్టి అలాంటి నిశ్చయతకు వస్తే కనుక వారు ఆకలి దాహం ఉండదు, సూర్యుడు ఉండదు, ఏమీ ఉండదు. గొర్రె పిల్లవారిని నడిపించును. ఎవరు నడిపిస్తారు? గొర్రె పిల్లవారికి కాపరిగా ఉండును. ఇంకా ఆయనే ఉంటాడు, ఇంకెవరు ఉండరండి. ఆయనే నడిపిస్తాడు. పరలోకంలోనండి డినామినేషన్లో సంఘాలు, పాస్టర్లు ఎవ్వరు ఉండరండి. గొర్రెపిల్ల ఆయనే దేవాలయము, ఆయనే దేవుడు, ఆయనే వెలుగు. ఏమీ ఉండవు అక్కడ. హల్లెలూయా. ఏ విధమైన సంస్థలు, సేవకులు ఎవ్వరు ఉండరు. అంత మహిమ వస్త్రముతో, మహిమ దేహముతో ఉంటారు. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జీవజలముల బుగ్గలు. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తింటే చస్తామన్నాడు కదండి. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మనం జీవవృక్ష ఫలాలు రోజు తినొచ్చు, జీవజలములు రోజు తాగొచ్చు. హల్లెలూయా. పరలోకములో జీవవృక్ష ఫలములు అది 22లో ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏ చెట్టు కాయలైతే దేవుడు తినొద్దన్నాడో ఆ కాయలు మనం పరలోకంలో నిత్యము తినవచ్చు. హల్లెలూయా. జీవజలముల బుగ్గ. బుగ్గ అంటే ఏంటో తెలుసండి? జీవజలముల బుగ్గ అంటే నీళ్లు ఉబుకుతూ ఉంటాయి, దాంట్లో నీళ్లు ఎండిపోవటం అనేది ఉంటుందండి. సమరయ స్త్రీతో అంటాడు, నేనిచ్చు నీళ్లు తాగితే నీకు మళ్ళీ దాహము అవదు, నీ లోపలే ఒక నీటి బుగ్గ ఏర్పడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఈ జీవజలముల నీటి బుగ్గ ఎవరో తెలుసా? యేసే. ఆ జీవ వృక్ష ఫలములు, ఆ జీవ వృక్షం ఎవరో తెలుసా? యేసే. కాబట్టి పరలోకంలో మనము యేసు క్రీస్తుతో కలిసి సదాకాలము జీవిస్తాము. హల్లెలూయా. అప్పుడు ప్రతి బాష్ప బిందువు తొడచివేయును. ఆయన అంటాడు ఒక చోట, యెషయా 60లో అంటాడు,
దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును, వారి తలల మీద నిత్యానందముండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోకండి, మనం ఆయన కొరకే జీవింతామని నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి ప్రార్థన చేసుకుందాం. తొందరగా ప్రభు వాళ్ళకు సిద్ధపడదాం. త్వరగా మనం పిల్లలు జాగ్రత్త అటు ఇటు తిరగండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మరి మేము మీకు విధేయులమై, మీ మాటకు విధేయులమై, మీ శరీరమును తీసుకొని మీ రక్తమును త్రాగి మీ యందు మీరు మాయందు నిలిచి ఏక శరీరమై, ఏక ఆత్మై, ఏక మనస్సై, మేము ఇక్కడ ఉన్నాను, మీరు అక్కడ ఉన్నాను, మనస్సులో ఆత్మలో ఏకమై మీ కృపలో మీ వలె జీవించు భాగ్యం మాకు దయచేయమని, ఇదిగో రొట్టె విరుపు తీసుకోబోతున్న వారిని దీవించమని, వారిలో ఏదైనా అనారోగ్యాలుంటే స్వస్థపరచమని, ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ఈ కార్యక్రమం మొత్తం అన్నీ కూడా చక్కగా జరగడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం తీసుకొని తినడని చెప్పాను. భోజనమైన పిమ్మట ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని మీ కొరకు చిందిస్తున్న నా రక్తము దీన్ని తీసుకొని తాగుడని చెప్పాను. కాబట్టి ఎవడను అయోగ్యముగా అలా చేయవద్దని, అలా చేసిన శిక్షకు పాత్రులగుదురని ఎవరికి వారే పరిశీలించుకొని చేయవలనని పౌలు చెప్తున్నాడు. అలాగ పరిశీలించుకొని మనము దానిని చేయుదుముగాక. ఆమేన్. పాట పాడిన తొందరగా